నమస్తే, నేను మీ మాధురి. మనం ఎంత సంపాదిస్తున్నా కూడా మనకి ఎప్పుడు కూడాను డబ్బులు లేవు అనే ఒక థాట్ వస్తూ ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా నాకు డబ్బులు సరిపోవట్లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు మీ పర్స్, మీ వ్యాలెట్ ఎప్పుడు నిండుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్లెంటీ ఆఫ్ మనీ మీకు వచ్చి చేరాలి అంటే ఏం చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు, లైఫ్ కోచ్. తనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, మనకి చాలామందికి ఉన్న సమస్య ఇది. చాలా లక్షలు సంపాదిస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అది ఏ మూలకి రాదు అన్న దీంట్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అసలు వాళ్ళ పర్స్ ఎప్పుడు ప్లెంటీగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? మీరు అన్నట్టుగా డబ్బులు చాలామంది సంపాదిస్తాం, ప్రతి ఒక్కరూ సంపాదిస్తాం, ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటాం. కాకపోతే మీరు అన్నట్టు ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ లేదంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ కానీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలామందిలో ఓకే అండి చాలా తక్కువ మాత్రం మిగులుతుంది. కొంతమందికి అసలు మిగలకపోవచ్చు, నెగిటివ్లోకి వెళ్ళచ్చు, అంటే ఇంకా అప్పులు చేసేటట్టు. సో ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడినప్పుడు మన సనాతనంలో ఏంటంటే డబ్బులు అన్నప్పుడు లక్ష్మీదేవతగా మనం చెప్పుకుంటాం. లక్ష్మీదేవతకు సంబంధించినంత వరకు లక్ష్మీదేవత కానీ వైష్ణవంలో అంటే జనరల్గా విష్ణు రూపంలో కానీ ఏంటంటే ఎలా ఉంటుందంటే నీట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మడి ఆచారం అంటాం కదా, అవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే వ్యక్తిగత శుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఉండేది అది వేరే, ఓకే అండి. ఆత్మశుద్ధితో పాటుగా మనకు శారీరకంగా అంటే ఫిజికల్గా శుద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. వెన్ ఇట్ కమ్స్ టు శైవం, శివుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారంటే నీకు ఆత్మశుద్ధి ఉంటే సరిపోతుంది, ఒకవేళ ఇది లేకపోయినా పర్వాలేదు. దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. చిదాభస్మం అనేసి మామూలుగా వీళ్ళు చాలామంది నాగ సాధువులు లేకుంటే అఘోరీలు వీళ్ళంతా ఎక్కువగా ఉపయోగించేటువంటిది చిదాభస్మం. అంటే మనిషిని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మం ఏదైతే ఉంటుందో బూడిద అంటాం మనము, దాన్ని వాళ్ళు చాలా చాలా భక్తిగా వాళ్ళు దాన్ని పవిత్రంగా భావిస్తారు. చాలామంది ఏంటంటే శవం కాలే దగ్గర కూడా చాలామంది వెళ్ళరు. కొంతమందికి వేరేలాగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, నాగ సాధువులు లేదంటే అఘోరులు కొంతమందికి వాళ్ళకి ఏంటంటే ఆ పరమాత్ముడు ఎవరైతే శివుడు ఉన్నారో ఆయన సంబంధించిన ఇది ఒక ప్రసాదం లాగా, ఒక ఇదిలాగా భావిస్తారు వాళ్ళు. దాన్ని తీసుకొని వాళ్ళు మొత్తం అంతా బాడీ అంతా అప్లై చేసుకుంటారు వాళ్ళు. ఓకే, జనరల్గా ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు శ్రీశైలం లాంటి టెంపుల్స్కి వెళ్తే కూడా మీరు ఏంటంటే అండి ఒక దర్శనం ఉంటుంది. ఎవరైనా సరే కాళ్ళు నడుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు స్నానం చేయక్కర్లేదు, ధూళి దర్శనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంటారు కదండి. అంటే ఏంటంటే ఇక్కడ ఆ తండ్రి శివయ్య యొక్క ప్రేమ బిడ్డల మీద ఎలా ఉంటుందంటే నా బిడ్డ మురికిగా ఉంటే మాత్రం మేము దూరం చేసుకుని కదా, దగ్గరికి హక్కుని చేర్చుకుంటాను కదా అనేటువంటి ఒక తత్వం అనుకుంటాను నేను అనుకోవడం ఏంటంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆ భగవంతుడు ఏమంటే నా బిడ్డలు వీళ్ళు ఇప్పుడు నా పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఎవరైనా అనుకోండి, వాళ్ళు బాగా ఆడుకుంటే నేను రాగానే చూసి ఎగిరికి అంతేసి నా దగ్గరికి వచ్చి డాడీ అని ఎవరైనా వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా సరే, పో నువ్వు డస్ట్ ఉంది దగ్గర అంటామా మనము, మురికి అన్నా మనం వాళ్ళ దగ్గర తీసుకొని ముద్దాడతాం మనం. ఓకే, అలాగే ఆ భగవంతుడు కూడా అలాగే ఉంటుంది. అయితే ఇది శివతత్వంలో ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో అయితే మన టాపిక్లో ఏంటంటే ఇప్పుడు అమ్మవారు కూడా ఎలా ఉంటుందంటే మరి ముఖ్యంగా లక్ష్మీదేవత అమ్మవారికి మీరు ఎవరైనా సరే లేడీస్ చూడండి, లక్ష్మీదేవతని మనము అలంకారం ఎంత బాగా చేస్తారు. లక్ష్మీదేవతను అలంకరించి మిగతా వాళ్ళని నార్మల్గా మిగతా వాళ్ళు చేసినప్పుడు చేస్తారు, మామూలుగా రెండు పుష్పాలు పెట్టేసి అవి చేస్తారు. కానీ లక్ష్మీదేవత చేసినప్పుడు మాత్రం ఇంకా చాలా ఎక్కువగా అలంకారం చేస్తారు. ఎందుకంటే అలంకార ప్రియులు అంటారు కొంత. అవును, ఓకే అండి. అలంకార ప్రియులు అంటే ఏంటంటే వాళ్ళకి అలంకారం చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అంటే ఇంకా చెప్పాలంటే ఎందుకంటే నీట్గా చక్కగా మన ఈ చుట్టుపక్కల మన ఇల్లు కానీ మన దేవుడి యొక్క గుడిలాగా లేదంటే రూమ్ కానీ మనం ఎంత పెట్టుకుంటామో అక్కడ ఎప్పుడు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కానీ కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటే ఏమవుతుందంటే మన మైండ్ కూడా బాగుంటుంది. బాగా ఆలోచించండి, ఎప్పుడైనా సరే కొంచెం ఫ్రాగ్రెన్స్ కానీ లేదంటే కొంచెం నీట్గా ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది, కొంచెము అగ్లీగా కొంచెం ఎలాగ చెత్తగా ఉంటే ఎలా ఉంటుంది మనకు. సో డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు లక్ష్మీదేవత అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా అలంకారం ఎక్కువ చేస్తాము, బాగా చేస్తాం నీట్గా. ఓకే, సింపుల్గా అలా చేస్తే ఏమవుతుందంటే లక్ష్మీదేవత అనుగ్రహిస్తుంది అనే నమ్మకం మనకు. ఓకే, అలా అనుగ్రహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరైతే మనం చేస్తున్నామో. చాలా విషయాలు ఏంటంటే అండి కొన్ని అమాయకంగా అంటే తెలియకుండా ఏంటంటే ఇది చేస్తే వస్తాయా అనేటువంటి అమాయకత్వం చాలామందికి ఉంటుంది. నిజం ఏంటంటే అండి ఎవరైతే అమాయకంగా ఉంటారో ఎలా అంటే నీ చేస్తే వస్తాయి ఇవి చేస్తే వస్తాయి అంటారో వాళ్ళకి ఎప్పటికీ రావండి, వాళ్ళకి ఎప్పటికి రావు. వాళ్ళు ఎప్పుడు ఒకటి స్టేజ్లోనే ఆగిపోతారు. ఎవరైతే నమ్మకంతో వెళ్తారో ఓకే, కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ఈ నమ్మకం కూడా కొంచెము అమాయకత్వం లాగానే అనిపిస్తుంది. లేని ఏంట్రా వీడి ఇంత ఇదిగా నమ్ముతున్నాను, కానీ అలా నమ్మిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. నేను చూశాను చాలామంది. కొంతమంది ఏమంటారంటే ఏంట్రా లక్ష్మీదేవితో పూజ చేస్తే డబ్బులు వస్తాయా అని అంటారు కదా, అలా చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఇలా అంటున్నారు చూసారు, కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు, నేను చూశాను. కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి సంబంధించినందుకు ఆ క్లీన్నెస్ అవసరం. రెండవది ఏంటంటే ఇలాచి అండి. ఓకే, యాలకులు.
యాలుకలు ఏంటంటే కనుక చాలా ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి యాలుకలు మనకు. ఓకే, సో ఈ యాలుకలు ఏం చేస్తారంటే ఒక 5 తీసుకోండి, ఒక 5 తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారంటే ఒక చిన్న ఎన్వలప్ లా ఉంటుంది, చిన్నది ట్రాన్స్పరెంట్ ఒకటి ప్లాస్టిక్ లాగా వస్తుంది, దానికి ఒక సీల్ చేసినట్టుగా వస్తుంది అనమాట, చిన్నది తీసుకోండి. అందులో ఈ 5 యాలుకలను పెట్టేసుకొని మీ వ్యాలెట్లో పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది, రెండవది మనీని అట్రాక్ట్ చేస్తుంది. యాలకులు మనీని అట్రాక్ట్ చేయగలవా అంటే చేస్తాయండి. మనకు సైన్స్ తెలియనంత మాత్రాన లేనట్టు కాదు. మనం అంటున్నాం చూసారా, ఇంతకుముందు ఏమన్నారంటే మనకు ఈ విశ్వంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని సైంటిస్టులు ప్రూవ్ చేశారు అంటున్నారు. బాగా ఆలోచించండి, సైంటిస్టులు ఏది కనిపెట్టలేదండి. బాగా ఆలోచించండి, సైంటిస్టులు కొత్తగా ఏం కనిపెట్టలేదు, ఉన్నదని చెప్పారు అంతే. మీరు బాగా ఆలోచిస్తే కనుక ఈ విశ్వంలో ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇది ఉంది అని టెస్ట్ చేసి వాళ్ళు చెప్పారు తప్ప ఓకేనా వాళ్ళు కనిపెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, ఓకే, ఒక ల్యాబొరేటరీకి నా బ్లడ్ శాంపిల్ తీసుకుంటే నా బ్లడ్లో వాళ్ళు చూసి ఏం చెప్తారంటే నీ బ్లడ్లో ఈ సమస్య ఉందని చెప్తారు, కానీ నా బ్లడ్కి వాళ్ళు ఏం క్రియేట్ చేయలేదు ఆ ప్రాబ్లమ్ని. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు నాకు ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీ బ్లడ్లో ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేశారు, డయాగ్నోసిస్ చేశారు అంతే. సేమ్ సైంటిస్టులు కూడా అదే చేశారు. ఏం చేశారంటే అండి ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఓకే అవి ఉన్నాయని మాత్రం చెప్పారు వాళ్ళు, అంతే తప్ప కొత్త క్రియేట్ చేయలేదు. అంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఉన్నాయి, మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు ఏంటంటే ఇవి ఇప్పుడు యాలకులు కూడా మనకు ఏం చేస్తామంటే మనకు వంట దాంట్లో వేస్తాం కదా, వాళ్ళు పిచ్చోళ్ళో ఏం చెప్పలేదు. వాళ్ళు యాలకులే కాదు మీ మసాలా దినుసులు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా సరే ప్రతి ఒక్కటి ఎందుకు తినమన్నారంటే అవి తినడం వల్ల మనకు తెలియకుండా సైన్స్ ఏంటంటే మనకు తెలియకుండా మన హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి ఏదో ఒక ఎనర్జీ ఉంటుందండి, మనకు తెలియకపోవచ్చు లేదా కొంచెం తెలిసి ఉండొచ్చు కూడా. సో కాబట్టి అంటే ఇలాచి అట్రాక్ట్ చేసే గుణం ఉంటుంది కాబట్టి మీరు ఇలాచిని ఏం చేస్తారంటే మీ వ్యాలెట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో మనీని అట్రాక్ట్ చేసేటువంటి ఇది ఉందనుకోండి ఏమవుతుంది, మీ వ్యాలెట్ ఏమైతే ఉంటుంది ఎప్పుడు మీకు ప్లెంటీగా ఉంటుంది, అంటే మీకు ఫుల్గా ఉంటుంది, డబ్బులు ఎక్కువగా ఉంటాయి అందులో ఉంటాయి. సరే మేము లాకర్లో పెట్టుకోవచ్చు, పర్లేదు పెట్టుకోండి. అంటే మనీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేసే దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు క్యారీ చేస్తుంటాం. ఇప్పుడు జెంట్స్ అనుకోండి మేము ఇలా ప్యాకెట్లో పెట్టుకుని చేస్తాం, లేడీస్ కూడా హ్యాండ్ బ్యాగ్లో మెయింటైన్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువగా మనీ అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.